నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వాంతి అవుతున్నట్లుగా, వికారంగా కూడా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళకపోయినా మనలో కొంతమందికి అస్తమానం తలంతా తిప్పేస్తున్నట్లుగా ఉంటుంది. తూలి పడిపోతామేమోనని భయపడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వర్టిగో అని, గిడ్డినెస్ అని పిలుస్తారు. చెవి లోపల సమస్యలు ఉన్నప్పుడు లేదా చెవి నుంచి మెదడుకు చేరే నరాల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తల తిప్పడం అనే సమస్య ఎదురవుతూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే వర్టిగోకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు తిరుగుతున్నట్టుగా, తలంతా తిప్పేస్తున్నట్టుగా, వాంతి అయిపోతున్నట్టుగా అనిపించడం, ఈ రకమైన బాధలు మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చి ఉంటాయి. కొంతమంది తమకు తల తిరుగుతున్నట్టుందని అంటారు. ఇంకొందరు కళ్ళు తిరుగుతున్నాయి అని, మరికొందరు చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిర్రున తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయని అంటూ ఉంటారు. తమను ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించిందని, శరీరం తేలిపోతున్నదని అంటుంటారు. ఇలా అనేక మంది ఒకే సమస్యను అనేక రకాలుగా వివరిస్తారు. ఈ సమస్యను డాక్టర్లు వర్టిగో అని, డిజీనెస్ అని పిలుస్తారు. తల తిప్పడం అనేది ప్రధానంగా మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల గాని, లేదా లోపలి చెవిలోని బ్యాలెన్స్ కేంద్రానికి మెదడుకు మధ్య సమతూకం దెబ్బతినడం వల్ల కాని వస్తుంటుంది. అయితే తల తిరగడం అనేది నిజానికి ఒక జబ్బు కాదు, లక్షణం మాత్రమే. తల తిప్పడం అనేది కొన్ని క్షణాల నుంచి కొద్ది గంటలు, కొన్నిసార్లు కొన్ని వారాల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. తల తిప్పడం అనే సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తూ ఉంటుంది. వర్టిగో అంటే తల తిరగడం. ఆ తల తిరగడం అనేది పేషెంట్ కూర్చున్నా కూడా వాళ్ళకి రూమ్ అంతా తిరిగిపోయినట్టు, తల అంతా తిరిగిపోయినట్టు, ఇది సర్వసాధారణంగా ఈఎన్టీ ప్రాక్టీస్లో చూస్తుంటాము. తర్వాత నడిచేటప్పుడు ఒక పక్కకి తూలినట్టుగా కావడం అండ్ ఇంబ్యాలెన్స్. పేషెంట్ ఫీల్స్ దెర్ ఈజ్ ఇంబ్యాలెన్స్ ఫర్ ద మొబిలిటీ. నడిస్తే పడిపోతారేమో ఫీలింగు. ఇలా ఉండటాన్ని వర్టిగో అని చెప్పుకోవచ్చు. డిజీనెస్ అనేది ఇది రాదర్ వేగ్ టర్మ్. అంటే తలంతా ఏదో భారంగా ఉంది, డిజీగా ఉంది అని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఇట్ ఈజ్ నాట్ రియల్లీ స్పెసిఫిక్. ఇవన్నీ రకరకాల ఎక్స్ప్రెషన్స్, తల తిరగడానికి రకరకాల ఎక్స్ప్రెషన్స్ అని చెప్పుకోవచ్చు. డిజీ హెడ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ డల్ హెడెడ్నెస్ ఆల్సో సమ్ పీపుల్ విల్ ఎక్స్ప్రెస్ యాజ్ డిజీనెస్, బట్ ఇట్స్ నాట్ నెసెసరీలీ వర్టిగో. గిడ్డినెస్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఫెయింటింగ్ ఆల్సో కెన్ బి దేర్, దట్ ఈజ్ నాట్ వర్టిగో. ఫెయింట్ అవుతారు అంటే సడన్గా హైపోగ్లైసీమియా వచ్చి, లేకపోతే ఇది వాసోవేగల్ సింకోప్ అనేది సర్వసాధారణం. అంటే చాలామంది సడన్గా బ్లడ్ చూడగానే సపోజ్ హాస్పిటల్ అట్మాస్ఫియర్లో పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి వాసోవేగల్ సింకోప్ ఇట్ కెన్ హ్యాపెన్. దాంట్లో ఏంటంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది. సడన్గా ఎక్సెసివ్ స్వెట్టింగ్, బ్లడ్ ప్రెషర్ డౌన్ కాగానే పల్స్ ఆల్సో యూ ఫీల్ వీక్, సడన్లీ దే ఫెయింట్ ఆఫ్. సో బట్ ఇట్ కెన్ బి రికవర్డ్ వెరీ సింప్లీ. చాలామంది పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫెయింట్ కావడం అనేది, ఫెయింట్ అయినప్పుడు వరి కాకుండా వెంటనే పడుకునేసేయడం. అంటే బెడ్ ఉన్న నేల మీద పడుకునేసి మోకాళ్ళు మడుచుకుంటే థైస్లో ఉండే బ్లడ్ అంతా హార్ట్కి పోయి బ్రెయిన్కి పోయి వెంటనే విత్ ఇన్ ఏ మినిట్ దే విల్ రికవర్. సో దట్స్ నాట్ ఎనీథింగ్ టు వరీ అబౌట్. దట్ ఈస్ కాల్డ్ ఫెయింటింగ్, వాసోవేగల్ సింకోప్ అంటారు. అలాగే కొన్ని హార్ట్ కండిషన్స్లో కూడా ఈ సింకోపల్ అటాక్స్, ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద హార్ట్లో కూడా ఈ సింకోప్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తలను గిర్రున తిప్పే వర్టిగో అనేది ప్రధానంగా 2 విధాలుగా ఉంటుంది. అందులో మొదటిది పెరిఫెరల్ వర్టిగో, రెండవది సెంట్రల్ వర్టిగో. మొదటి రకం పెరిఫెరల్ వర్టిగో అనేది అంత ప్రమాదకరం కాదు. అయితే దీనిలో కళ్ళు తిరగడం తాలూకు తీవ్రత చాలా ఎక్కువ. ఒక్కోసారి దీనివల్ల తన ప్రాణం పోతుందేమో అన్నంతగా రోగి భయపడతాడు. చెవి లోపలి భాగం నుంచి మెదడుకు సంకేతాలు చేరవేసే నరానికి దెబ్బ తగిలినా, దానికి ఇన్ఫెక్షన్ కలిగినా ఈ పెరిఫెరల్ వర్టిగో కనిపించే అవకాశం ఉంది. లోపలి చెవిలో ఉండే భాగాన్ని లాబిరింత్ అంటారు. దీనికి ఏమాత్రం దెబ్బ తగిలినా ఇలాంటి సమస్య వస్తుంది. దాన్ని లాబిరింథైటిస్ అంటారు. ఇక లోపలి చెవి నుంచి మెదడును కనెక్ట్ చేసే నరాన్ని
వెస్టిబ్యులార్ నర్వ్ అంటారు. ఒకవేళ నరానికి ఏదైనా దెబ్బ తగిలి ఇలాంటి అనుభూతి కలిగితే దానిని న్యూరోసైటిస్ అంటారు. లోపలి చెవిలో ఒక రకమైన ద్రవ పదార్థం ఉంటుంది. ఒక్కోసారి ఆ ద్రవంలో ఏవైనా పార్టికల్స్ వచ్చినా పెరిఫెరల్ వర్టిగో కనిపిస్తుంది. దీన్నే బినైన్ పొజిషనల్ వర్టిగో అని అంటారు. పెరిఫెరల్ వర్టిగోతో పోలిస్తే ఈ సెంట్రల్ వర్టిగో ఒకంత ప్రమాదకరం. అయితే సెంట్రల్ వర్టిగోలో కళ్ళు తిరిగే తీవ్రత మాత్రం పెరిఫెరల్ వర్టిగోతో పోలిస్తే కాస్తంత తక్కువ. మెదడు లోపలి భాగాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఈ బ్రెయిన్ స్టెమ్కి రక్త ప్రసరణ తగ్గినందువల్ల సెంట్రల్ వర్టిగో వస్తుంటుంది. ఈ వర్టైగోకి కారణాలు మనం అంటే సెంట్రల్ కాజెస్ అండ్ పెరిఫెరల్ కాజెస్ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ అంటే బ్రెయిన్లో సపోజ్ ఏదైనా హెమరేజ్ కావడం, ఎస్పెషల్లీ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారు. అంటే సెరిబెల్లంలో హెమరేజ్, తర్వాత ట్యూమర్స్ రావడము, అలాగే వర్టిబ్రో బేసిలార్ సిండ్రోమ్ అని, అవన్నీ సెంట్రల్ కాజెస్ కింద వస్తాయి. బట్ పెరిఫెరల్ కాజెస్ ఆర్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ వర్టైగో. బినైన్ పారాక్సిజమల్ పొజిషనల్ వర్టైగో అంటారు, BPPV, ఆర్ సింప్లీ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ పొజిషనల్ వర్టైగో. దిస్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ గిడ్డినెస్ ఫర్ ఎనీవన్. ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ అంటే ఇట్స్ ఎండోలింఫాటిక్ సాక్ అని ఇన్నర్ ఇయర్లోనే ఉంటుంది. దాంట్లో ఫ్లూయిడ్ ఫార్మేషన్ ఎక్కువై వచ్చే కండిషన్ని మెనియర్స్ డిసీజ్ అంటాం. ఇవి సర్వసాధారణమైన కాజెస్ ఇన్ అవర్ ENT ప్రాక్టీస్. అదర్ థింగ్, సమ్ పేషెంట్స్ ప్రజెంట్ విత్ అక్యూట్ వైరల్ లాబరింథైటిస్, వాళ్ళకి హియరింగ్ అఫెక్ట్ అవుతుంది, బ్యాలెన్స్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వేర్ పేషెంట్ కెన్ హ్యావ్ the dizziness and hearing loss as well. Blood pressure variations, low blood pressure, orthostatic hypotension అంటారు. అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా దే ఎక్స్ప్రెస్ సమ్ కైండ్ ఆఫ్ గిడ్డినెస్ ఆర్ డిజీనెస్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఫాల్. వెస్టిబ్యులోకోక్లియర్ నర్వ్ అంటే చెవికి సంబంధించిన నరం 8th క్రేనియల్ నర్వ్ అంటాం, వెస్టిబ్యులోకోక్లియర్ నర్వ్. దానికి బ్లడ్ వెజల్స్ కొన్ని తాకుతూ ఉంటే కూడా కొన్ని రకాలైన గిడ్డినెస్, రేర్లీ లైక్ వెస్టిబులర్ పారాక్సిస్మియా అంటారు. ఇలా రకరకాల కారణాలు we do see. And vitamin B12 and vitamin D deficiency is also another common cause in our practice. తలంతా గిర్రున తిప్పేసే వర్టిగో సమస్య మగవారితో పోలిస్తే మహిళలు, వయసు పైబడిన వాళ్ళల్లో ఎక్కువ. అలాగే B12 లోపంతో బాధపడే వారిలోనూ ఇది ఎక్కువగానే కనిపిస్తుంది. తల తిప్పడం అనేది సమస్యగా మారినప్పుడు ఆలస్యం చేయకుండా తగిన పరీక్షలు చేయించుకోవాలని చెబుతారు డాక్టర్లు. వర్టిగో సమస్యతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. తల తిప్పడం, తలంతా తిరుగుతున్నట్టుగా అనిపించడంతో బాధితులకి 2 రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. మొదటి రకంలో ఆబ్జెక్టివ్ అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతున్నట్టుగా ఫీల్ అవుతాడు. ఇక రెండో రకం సబ్జెక్టివ్ అంటే వ్యక్తి తానే తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందుతాడు. కళ్ళు తిరగడం, తల తిరగడం రూపంలో కనిపించే వర్టిగో పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. తల లేదా కళ్ళు తిరుగుతున్నప్పుడు కలిగే అనుభూతులు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటాయి. కొందరిలో గాల్లో అలా కొట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది. ఇంకొందరు తలకిందులుగా లోయలో, బావిలో పడిపోతున్నట్టుగా అనుభూతి చెందుతారు. కొందరికి భవనం పైనుంచి కిందకి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మంచంపై పడుకొని ఉంటే కొందరిలో కాళ్లున్న భాగం పైకి లేచిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కొందరు నిటారుగానే ఉన్నా తాము ఒక కోణంలో వంగుతున్నట్టు భ్రమిస్తూ చక్కగా నిటారుగా అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ చుట్టూ ఉన్న ఫోటోలు, ఫ్యాన్లు, టీవీ, టేబుల్ వంటి వస్తువులు తమ చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కొందరు రంగుల రాట్నంలో తిరుగుతున్న అనుభూతి చెందుతారు. మొదట మనం ది కామనెస్ట్ కాజ్ బెనైన్ పారాక్సిమల్ పొజిషనల్ వర్టిగో కండిషన్లో పేషెంట్ విల్ హ్యావ్ గిడినెస్ అంటే తల తిరగడం ఫ్యూ సెకండ్సే ఉంటుంది. అంటే రూమ్ అంతా తిప్పడం, తలంతా తిప్పడం, ఈ కండిషన్ దట్ ఈస్ ద ఓన్లీ సిమ్టమ్ దీస్ పేషెంట్స్ విత్ పొజిషనల్ వర్టిగో విల్ హ్యావ్. బెడ్లో పడుకొని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిరిగితే గర్రెన తిరిగిపోవడం, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, ఏ సైడ్ అయినా రావచ్చు. అలాగే తల ఎత్తిన దించిన గిడ్డినెస్ రావడం అనే సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్తో పాటు కొంతమంది బెడ్ మీద లేచేటప్పుడు తిరిగిపోతుంది అంటారు, నడిచేటప్పుడు ఒక సైడ్కి తూలిపోతున్నాం అంటారు. దిస్ ఈజ్ వాట్
ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ పేషెంట్ విత్ పొజిషనల్ వర్టాగో. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి వేరే సిమ్టమ్స్ చెవికి సంబంధించి ఏమీ ఉండవు. హియరింగ్ బాగానే ఉంటుంది, చెవిలో శబ్దాలు లాంటివి ఏమి ఉండవు. ఈ కండిషన్ యూజువల్గా హిస్టరీని బట్టి డయాగ్నోస్ చేయొచ్చు. ఆ తర్వాత వీ డూ సమ్ హాల్పైక్ టెస్ట్, పొజిషనల్ టెస్ట్, డిక్స్ హాల్పైక్ పొజిషనల్ టెస్ట్ అని చేస్తాం. కోచ్ మీద పేషెంట్ని కూర్చోబెట్టి ఇలా 45 డిగ్రీ యాంగిల్లో సడన్గా ఎల్లకిలా పడుకోబెడతాం. అలా పడుకోబెట్టినప్పుడు పేషెంట్కి వెంటనే 3-4 సెకండ్స్ 5 సెకండ్స్ తర్వాత దే స్టార్ట్ ఫీలింగ్ గిడ్డీ. అండ్ వెన్ యూ టర్న్ ద పేషెంట్ 45 డిగ్రీ యాంగిల్, దేర్ ఐ విల్ బి రొటేటింగ్ లైక్ దిస్. ఇట్స్ కాల్డ్ రొటేటరీ నిస్టాగ్మస్. లెఫ్ట్ ఇయర్లో ఉంటే లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవుతూ ఉంటుంది ఐబాల్. అండ్ అగైన్ ఇట్ లాస్ట్ ఫర్ అ few seconds. It usually not more than a minute. During that time, patient may feel extremely dizzy and they try to get up and they think the world is spinning around. Some patients have a lot of sweating and unpleasantness and rarely they vomit as well. This is what is very classical of positional vertigo. As I said, history is very important for the dizzy patients to diagnose. ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ లిమిటెడ్ వాల్యూ. ఈ వర్టిగోలో ముఖ్యంగా పెరిఫరల్ వర్టిగోలో మనకి కామన్గా చూసేది బినైన్ పెరాక్సిమల్ పొజిషనల్ వర్టిగో అంటారు. అంటే ఇన్నర్ ఇయర్లో ఈ ఓటోలిస్ అని హెయిర్ సెల్స్ కొన్ని లూజ్ అయి పడిపోవటం వలన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించే దాంట్లో తేడా రావటం వలన వీళ్ళకి తల తిప్పేస్తూ ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా ఒక పక్కకు తిరిగినప్పుడు ఈ తల తిప్పేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఈజీగా ఓపీడీలో హిస్టరీ తీసుకొని చిన్న పరీక్ష చేసి దాంతో మనం సరిచేయచ్చు. రెండోది ఇంకోటి వెస్టిబులార్ న్యూరోనైటిస్ అంటారు. ఈ వెస్టిబులార్ న్యూరోనైటిస్ అంటే ఈ పెరిఫరల్ వర్టిగోలో భాగం. దీంట్లో కూడా ఈ వెస్టిబులార్ నర్వ్ అనేది మన ఇన్నర్ ఇయర్లో ఉండే వెస్టిబులార్ నర్వ్ తేడా రావటం వలన వీళ్ళకి ఈ వెస్టిబులార్ న్యూరోనైటిస్ అనేది రావచ్చు అన్నమాట. సో వీళ్ళకి కూడా తల తిరుగుతున్నట్లు ఉంటుంది. అలాగే వీళ్ళకి చెవిలో గుయ్యని శబ్దం రావటం, తర్వాత ఏమో వినికిడి శక్తి తగ్గటం లాంటి జనరల్గా ఉండవు. అదే ల్యాబ్రింథైటిస్ అంటే కనుక ఈ తల తిరగటంతో పాటు చెవిలో గుయ్యని శబ్దం అలాగే వినికిడి శక్తి కూడా తగ్గుతుంది. సో ముఖ్యంగా ఈ వెస్టిబులార్ న్యూరోనైటిస్లో తల తిరుగుతుంది కానీ వినికిడి శక్తి తగ్గటం కానీ గుయ్యని శబ్దం లాంటివి కానీ జనరల్గా ఉండవు. ఇంకా పోతే మీనియస్ డిసీజ్ అనేది కొంతమందికి జెనెటికల్గా ప్లస్ వాతావరణ ప్రభావంతో వీళ్ళకి మీనియస్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి ఈ వర్టిగో ఉండొచ్చు అన్నమాట. చెవిలో గుయ్యని శబ్దం రావటం అలాగే చెవిలో వినికిడి శక్తి తగ్గటం కూడా జరగవచ్చు అన్నమాట. సో ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ ఐ ఎగ్జామినేషన్ అంటే పెరిఫరల్ ఎగ్జామినేషన్ మనం చేస్తే కనుక ఈ వర్టిగోలో ఏ కాజో ఏంటో చెప్పచ్చు. కొన్నిసార్లు మనం సెంట్రల్ వర్టిగోని ఒక్కోసారి అలక్ష్యం జరగవచ్చు. అందుకని సరైన వైద్యుడిని సంప్రదించి న్యూరాలజిస్ట్ని దానికి అసెస్మెంట్ చేయించుకొని అవసరమైన టెస్టులు ఉదాహరణకి ఎంఆర్ఐ స్కాన్ లాంటివి చేయించుకొని స్ట్రోక్ ఉందా లేదనేదే రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. తలతిప్పు సమస్యకు రెండు చెవుల్లోనూ వెస్టిబ్యులార్ సిస్టమ్ సమతూకం దెబ్బ తినడంతో పాటు ఇతరత్రా చాలా కారణాలు కనిపిస్తాయి. ఏదైనా వాసన పడనప్పుడు, చెవిలో హోరుతో బాధిస్తున్నప్పుడు, ప్రయాణాలు గిట్టనప్పుడు, బీపీ ఎక్కువ తక్కువ అయినప్పుడు, రక్తంలో షుగర్ తగ్గినప్పుడు, నిద్ర చాలనప్పుడు, చూపులో తేడాలున్నప్పుడు, కొన్ని రకాల మందుల మూలంగా కూడా తరచూ తల తిప్పే సమస్య ఎదురవచ్చు. అరుదుగా పక్షవాతం, మెదడులో కణితులు, తలకు తగిలే దెబ్బలు, మీనియస్ డిసీజ్ వంటి వాటి వల్ల కూడా ఈ తల తిప్పడం అనే సమస్య ఎదురయ్యే అవకాశముందని చెబుతున్నారు డాక్టర్లు. సమయానికి చికిత్స తీసుకుంటే వర్టిగో పూర్తిగా తగ్గుతుంది. జలుబు, ఇన్ఫెక్షన్ వంటివి వచ్చినప్పుడు అవి తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. రోగికి కనిపించే వర్టిగోను డాక్టర్లు సెంట్రల్ వర్టిగో అని భావిస్తే వెంటనే సిటీ స్కాన్, ఎంఆర్ఐ బ్రెయిన్, ఎంఆర్ యాంజియో బ్రెయిన్ అనే పరీక్షలు చేసి బ్రెయిన్ స్టెమ్లో ఎక్కడ డ్యామేజీ ఉందో తెలుసుకుని వెంటనే తగిన చికిత్సను అందించాల్సి ఉంటుంది. ఈ వర్టిగోకి ట్రీట్మెంట్, ఈచ్ కండిషన్ హ్యాజ్ ఎ డిఫరెంట్ ట్రీట్మెంట్. పొజిషనల్ వర్టిగో ఉండే వాళ్ళకి మెనూవర్ ద్వారా, అలాగే అదర్ కండిషన్స్
మందులతో తగ్గించుకోవడం, అవసరమైతే చెవులోకి ట్రాన్స్టింపానిక్ ఇంజెక్షన్స్ ద్వారా ఈ ప్రాబ్లం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అన్స్టడీనెస్ ఉన్న వాళ్ళకి ఈ వెస్టిబులర్ ఎక్సర్సైజెస్ అని ఉన్నాయి. యూజువల్లీ కెథోన్ కుక్సే హ్యాబిచ్యుయేషన్ ఎక్సర్సైజెస్ అంటారు. అవి దే విల్ ఆల్సో గివ్ సమ్ స్టెబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ టు ద పేషెంట్ వెన్ దే ఆర్ అన్స్టడీ ఆర్ హ్యావింగ్ ఇంబ్యాలెన్స్. తర్వాత ఈ గిడ్డీనెస్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే యూజువల్గా మా దగ్గర కన్సల్టేషన్కి వచ్చినప్పుడు డ్రైవింగ్ చేయొద్దు అని చెప్తాం. డ్రైవింగ్ చేయకపోవడం చాలా ముఖ్యం. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం, లేదంటే అన్నెసరీ యాక్సిడెంట్స్ కెన్ హ్యాపెన్. అలాగే ఎల్డర్లీ పీపుల్ విత్ వర్టైగో స్టిక్ పట్టుకొని నడవడం, కొంచెం సపోర్ట్ చూసుకోవడం, సేఫ్ వాకింగ్, లేదంటే పడిపోవచ్చు. కాబట్టి అవసరమైతే స్టిక్ పట్టుకుని కూడా ఎల్డర్లీ పీపుల్ నడిస్తే మంచిది. అండ్ బెటర్ టు అవాయిడ్ స్విమ్మింగ్ ఆల్సో, బికాజ్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు గిడ్డీనెస్ రావడం జరిగితే చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ స్విమ్మింగ్ కూడా అవాయిడ్ చేయడం బెటర్. అలాగే హై ఆల్టిట్యూడ్ ఉండే ప్లేసెస్కి కూడా అవాయిడ్ చేయడం బెటర్. అలాగే వర్టైగోని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. నెగ్లెక్ట్ చేయకుండా తగిన ట్రీట్మెంట్ తీసుకొని కంట్రోలింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ పీపుల్ అండ్ పబ్లిక్. తలతిప్పు సమస్యను మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. దానంతటా అదే తగ్గిపోతుందని చికిత్స కూడా తీసుకోరు. నిజానికి వర్టిగో సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. తలను గిర్రున తిప్పే వర్టిగోకు చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వర్టిగోతో బాధపడుతున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటుందని, మైకంగా ఉంటుందని, తూలుతున్నట్లు ఉంటుందని, పడిపోతున్నట్లు అనిపిస్తుందని బాధితులు చెబుతూ ఉంటారు. ఇలాంటప్పుడు బాధితులు చెబుతున్న లక్షణాలని బట్టి డాక్టర్స్ చికిత్స మొదలు పెడతారు. కొంతమందిలో వర్టిగో 5 నుండి 10 నిమిషాలు ఉంటుంది. ఇంకొంతమందిలో 2 గంటలు కూడా ఉండొచ్చు. నడుస్తుంటే పక్కకు తిరుగుతున్నట్టు, ముందుకు తోస్తున్నట్టు ఉంటుంది. ఈ లక్షణాలను మెదడుకు సంబంధించిన కారణాల్లో చూస్తారు. ఒత్తిడితో గాని, ఆందోళన, మానసిక సమస్యలతో ఉన్న వారిలో కూడా వెర్టిగో ఉండొచ్చు. కొన్ని రకాల మందులు మెదడు, వెన్నుపూసపై, చెవి లోపల సమతుల్యతను కాపాడే నిర్మాణాలపై ప్రభావం చూపుతాయి. దానివల్ల కూడా వెర్టిగో రావచ్చు. ఈ కారణాలన్నింటినీ పరిశీలించిన తరువాత తదనుగుణంగా మందులను సిఫారసు చేస్తారు. ట్యూమర్ల కారణంగా వర్టిగో సమస్య తలెత్తినప్పుడు సర్జరీ చేసి వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఈ వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు పెరిఫరల్ వర్టిగో అయితే కనుక చాలా ఈజీగా ఓపీడీలో చిన్న మాన్యువర్స్ చేసి దాన్ని చికిత్స చేయొచ్చు. తర్వాత చూసుకుంటే కనుక వెస్టిబులర్ న్యూరోనైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్తో రావచ్చు. అది కూడా 2 నుంచి 4-6 వారాల మధ్యలో అది కూడా సబ్సైడ్ అయిపోవచ్చు. అలాగే ల్యాబ్రింథైటిస్ కూడా జనరల్గా ఏంటంటే కనుక ఎక్యూట్గా వచ్చి కొంత రెస్ట్ తీసుకుని కొన్ని మామూలుగా ఫ్లూయిడ్స్, హైడ్రేషన్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వెస్టిబులర్ సెడేటివ్స్ అని మెడిసిన్స్ ఉంటే అవి వేసుకుంటే తగ్గొచ్చు. అయితే మీనియస్ డిసీజ్ మాత్రం ఏంటంటే కనుక అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది. దీనికి ఏంటంటే కొంతమందికి డయేరియా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఉప్పు, షుగరు శాతం తక్కువ తీసుకుంటూ సరిగ్గా చూసుకొని మందులు అవి వాడుకొని తగ్గిపోతే పర్లేదు. ఒకవేళ అది క్రానిక్కో లేకపోతే సరిగ్గా తగ్గకపోతే కనుక ఈ మధ్య కొన్ని సర్జరీలతో కూడా కొద్దిగా ఉపశమనం పొందొచ్చు. వర్టిగో ఉన్నవాళ్ళు లైఫ్ స్టైలు కొద్దిగా తలెత్తి పెట్టి పడుకోవడం, కొద్దిగా కామ్గా ఉన్న వాతావరణంలో పడుకోవటం, అలాగే వాటర్ తాగటం, లేచి కూర్చునేటప్పుడు, లేచి నుంచునేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా లేచి నుంచుని నడవటం, అలాగే ఈ ల్యాబ్రింథైటిస్, వెస్టిబులర్ న్యూరోనైటిస్ లాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి క్రానిక్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వెస్టిబులర్ రీహాబిలిటేషన్ అని చెప్పి అలాంటి ఎక్సర్సైజులు చేసుకుంటే కనుక వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. తల తిప్పే సమస్యతో బాధపడుతున్నప్పుడు జీవనశైలి అలవాట్లలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత కొట్టడం, మంటలకు దగ్గరగా ఉండడం, వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను బాగా తగ్గించుకోవాలి. రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాల్ని తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు, షుగర్తో బాధపడుతున్నప్పుడు వెర్టిగో వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని వీటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ బీపీ, షుగర్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. పొగ, మద్యం జోలికి వెళ్లకుండా ఉండాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయడం వెర్టిగో బాధితులకి ఎంతో మేలు చేస్తుంది. ఇలా
జీవన శైలిలో అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటే తల తిప్పే సమస్య నుంచి త్వరగానే బయటపడొచ్చు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే వర్టిగో సమస్యకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకవైపు మందులు వాడుతూ మరోవైపు ఫిజియోథెరపీ, వ్యాయామాల సాయం తీసుకుంటే చాలు తలతిప్పు సమస్య నుంచి సులువుగానే బయటపడొచ్చు.